ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె. జోబ్ సుదర్శన్. సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. మత్తయి 23:27. సాధారణంగా పైకి అందరూ నీతిమంతులుగానే కనిపిస్తారు. బాహ్య జీవితంలో అందరూ సక్రమంగా నడుస్తున్నట్లే కనిపిస్తారు. కానీ లోపల మాత్రం చాలామంది అవినీతితోనూ అక్రమంతోనూ నిండి ఉంటారు. ఇది లోకనైజం. పుట్టుకతో వచ్చిన బుద్ధి బుడకలతో గాని పోదంటారు. 10 మందిలో పలకరించే తీరు వేరు, ఏకాంతంలో మాట్లాడే తీరు వేరు. లోపల అంటే హృదయంలో అని భావించాలి. హృదయం అన్ని చర్యలకు ఉత్పాదక స్థానం. ఈ హృదయాలోచనలు వేరుగా ఉంటాయి. పైకి కనిపించే చేష్టలు మాత్రం పవిత్రంగా కనిపిస్తాయి. అందుకే హృదయం మోసకరమైనదని బైబిల్ తెలుపుతున్నది. హృదయం నిజంగా శుద్ధిగా ఉంటే వారు దేవుని చూస్తారని బైబిల్ వివరిస్తుంది. లోకానికి హృదయం లేదు. ఎటు వీలుంటే అటు పరిగెడుతుంది. ధనవంతులకు లోబడి దాస్యం చేస్తుంది. అందుకే జాషువా తన ఆధునిక మహాకావ్యం గబ్బిలంలో హృదయం లేని లోకం సుమి ఇది. మాపులు పశ్చిమంగా హృదయము తూర్పుగా నడుచుచుండు. సనాతన ధర్మదేవుల్ పిదికిన పాలు పేదలకు లభింపవు. కాబట్టి లోకంలో జీవించే ప్రతివాడు ఈ విడ్డూరమైన ప్రవర్తనను చవి చూస్తూనే ఉంటాడు. అందుకే యేసు, మీరు గిన్నెలను పళ్ళెములను వెలుపల శుద్ధి చేస్తారు కానీ లోపల శుద్ధి చేయరు. మీరు పైకి పరిశుద్ధులుగా కనిపిస్తారు కానీ మీ అంతరంగం అపరిశుద్ధంగా ఉన్నదని హెచ్చరించాడు. లూకా 11:39. పాత్రను వెలుపల ఎంత శుభ్రంగా ఉంచుతామో లోపల కూడా అంత శుభ్రంగా ఉంచాలి. పైకి ఎంత నీతిమంతులముగా కనిపిస్తామో లోపల అంటే హృదయంలో కూడా అంత నీతిమంతులుగా శుద్ధులముగా ఉండాలి. అదే బైబిల్ సామెతలోని పరమార్థం. గుండు గీయించి కాషాయంబదారులై రుద్రాక్షలు ధరించి సర్వసంగ పరిత్యాగిగా నిష్క్రమయోగిగా పైకి కనిపించినంత మాత్రాన వారు నిజంగా కోరికలు లేనివారని, యోగి పుంగవులని నమ్మనవసరం లేదు. వారి తలంపులు, వారి కోరికలు మామూలు మనుషుల కంటే ఎక్కువగా సుఖానురక్తికి ఆటపట్టులై ఉండవచ్చు. కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలను జయించి నిర్వికార నిలంకార నిష్కమునిగా నిలిచినప్పుడు మానవుడు యోగీశ్వరునిగా సార్థకత పొందుతాడు. నేడు పైకి యోగులు విరాగుల వలె కనిపించి లోపల భోగులై అనురాగులై జీవించేవారు చాలామంది ఉన్నారు. వారందరి తలలు బోడలైనంత మాత్రాన తలుపులు బోడలు కావు గదా. అందరూ నిష్కములై అందరూ సన్యాసులు కావాలని ఈ బోధన నిర్దేశించడం లేదు. భోగులు యోగులు అనురాగులు ఎవరి ఇచ్ఛానుసారం వారు జీవించవచ్చు. అయితే పైకి యోగులుగా సన్యాసులుగా తలుపులిడిగిన వారిగా నటిస్తూ లోపల సమస్త ఆశలకు అర్రులు చాస్తూ వేషధారణతో ప్రజలను మోసం చేయవద్దని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు.